మేషరాశి వారికి ఈ వారం గ్రహ అనుకూలతలు ఎలా ఉంటున్నాయి? కుటుంబ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ మేషరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకునే వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. పంచమ భావములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం కనిపిస్తుంది. అండదండలు షష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా ఈ వారం ముందుకు నడుస్తుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాన్ని అందుకుని మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు. సప్తములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.